బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఆర్టీసీ బస్ ఎక్కి ప్రయాణం చేస్తుండు. మొన్న మోడీ సారు కాన్వాయులు వాడకుండ్రి, వారంలో ఒక దినం కార్లు కూడా బంద్ పెట్టి ఆర్టీసీ బస్సులనే ప్రయాణం గట్టుమని చెప్పిండని ప్రధానమంత్రి మాటకు ఎలివిచ్చి పొన్నం సారు అట్లా ఆర్టీసీల ప్రయాణం గడుతుండా అంటే ఇక మొత్తం అడిగే పోయి అరుచుకుందాం పారి. అగో పొన్నం సారుతోని గోదల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు కూడా ఆర్టీసీ బస్సుల పొందుగా కూర్చొని ప్రయాణం గడుతుండు. ఇద్దరు మంత్రులు మంచిగా సాటి ప్రయాణికులతోని ముచ్చట్లలా మునిగిపోయిర్రు. అట్లా ప్రయాణం చేస్తున్న మహిళా ప్యాసింజర్లతోని మాటల్లో మునిగిపోయిండు. ఫ్రీ టికెట్ ప్రయాణమే చేస్తుండ్రు కదా, ఎట్లా అనిపిస్తున్నది ఏం కథ అని మంచి షెడ్ అన్ని అరుచుకున్నాడు. అటెనక సిక్కి బస్సు దిగినాక ఇట్లా అనుకొచ్చిండు. ఉదాహరణకు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే 70 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జీలు ఉన్నాయి. రాను ఓను 150 రూపాయలు అయితే ఈ విధంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆదా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మీరు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆడోళ్లకు కిరాయిలు తప్పినాయని సంబరంగా మంచిగానే చెప్తున్నారు. కానీ మరి తెలంగాణలో పుట్టిన మొగోళ్ళు ఏం పాపం చేసిరు సారు? వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు పెట్టలేదు? ఆడోళ్ళు మొగోళ్ళు సమానమని మీరే అంటారు. అన్ని రంగాల మొగోళ్లతోని పాటు ఆడోళ్ళు కూడా సమానంగా ఉన్నారని చెప్తుంటారు. మరి ఆర్టీసీ బస్సుల ప్రయాణాలు కట్టే కాడ ఎందుకు లేదు సారు ఆ సమానత్వము? ఆడోళ్లకు ఉచిత ప్రయాణాలు పెట్టి మొగోళ్ళ తాన పైసలు వసూలు చేసుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్త్రీల కోసము ఫ్రీ బస్సు పథకం పెట్టినట్టే దాన్ని పురుషుల కోసం కూడా పెట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.